నా బాయ్ ఫ్రెండ్ కనిపించట్లేదు. ఇంట్లో మ్యారేజ్ చేస్తానంటున్నారు. ఏం చేయాలో తెలియట్లేదు. మరి ఏం చేద్దాం అనుకుంటున్నావు? లవ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం తెలీదు, ఊరు వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేస్తావా? నువ్వు పెద్ద గుండావా? నిన్ను చూసి అందరూ భయపడిపోవాలా? మరి నాకెందుకు భయం వేయట్లేదు? భయపడు భయపడు. ఫోన్ వచ్చిందే. ఏదో సెటిల్మెంట్ ఏంట్రా పెద్ద పోస్ట్ కొడుతున్నావు? నేనే నిన్ను గూండాన్ చేసాను తెలుసా? నేనే నీకు ఫస్ట్ దందా తీసుకొచ్చింది. హెరా ఏమైంది? ఏమోడేందన్నా నీ పేరు చెప్తే పని అయిపోయింది. ఇక్కడ పార్టీ సెటిల్ అయింది. పర్లేదురా బానే చేశారు. మేం చేసిరేందన్నా ఫుల్ రెస్పెక్ట్. ఇక్కడ సీన్ అంటే పని అయిపోతుంది. ఇక్కడ నుంచి మనం ఏదంటే అది. అలాగా? ఇంకేమనుకుంటున్నారా మా గురించి? ఏమనుకునేదన్నా మనకు తెలుస్తలేదు కానీ బయట మామూలు లేదు. ఉంది అమ్మతోడన్నా కారణం సత్యనాడు ఎదరికి అన్నా. ఎరా సత్తి, ఇప్పుడు అర్థమైందా నా కొడుకులు మన ఉంటే ఏంటో? ముందు ముందు ఇంకా ఉంటది. ఒక్కడిని వదలదు నా కొడుకుని. అన్న ఫోన్ తర్వాత చేస్తా. చెప్పరా అన్న శంకర్ బ్యాటరీ చేద్దామన్నా. శంకర ఆడేవడరా? యాదగిరి కజిన్. యాదగిరి ఆడరా? నర్సింగ్ అని తమ్ముడు. అంటే శంకరం కొడితే యాదగిరి వస్తాడు, యాదగిరి కొడితే నర్సింగ్ వస్తాడు. అయితే పని చేయి, చెప్పన్నా డైరెక్ట్ గా నర్సింగ్ గడికి ఇచ్చి. ఏంటి నువ్వు కొట్టవా? ఓడెవరో కొడితే నీకు పేరు వస్తుందా? మనం కొట్టక్కర్లేదే, మన పేరు చెప్తే చాలు పని అయిపోతుంది. మా ఇంట్లో మాత్రం నీ పేరు చెప్తే పని జరగదు. నువ్వే స్వయంగా ఫైట్ చేసి నన్ను ఎత్తుకురావాలి బాబు. ఏమంటావు? చూద్దాం. నువ్వు నన్ను ఎత్తుకొస్తావు నాకు తెలుసు. ఈ ఏడంటూ నీదేనా? డౌటా? మరి మానికి వాయిన్స్ అని ఉంది. బాబు నమస్తే. అందరిని బయట చేసుకుని చాలు. నడు నేను కూడా సోకులు నడు రే. అందరు రేపు 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 అందరికి బయట. జనవరి 1 గ్రీటింగ్స్. నీ కర్చీఫ్, బ్లడ్ తో రాసిన లెటర్, సానియా మిర్జా రింగ్, కేచ్కో, నీ గాజులు అంతా అయిపోయింది. నా పెళ్లి యూఎస్ రమేష్ తో ఫిక్స్ అయిపోయింది. ఎల్లుండే పెళ్లి. నేను చెప్తూనే ఉన్నా, నువ్వు వినలేదు. అవును మీరు బిజీ కదా, ఫేషియల్ చేసుకోవడానికి మాత్రం టైం ఉంటుంది. ఆఖరి రోజు కదా అని నీకు ఇష్టమైన సారీ కట్టుకుని వచ్చాను. కనీసం నువ్వు కీర ముక్కు తీసి కూడా చూడట్లేదు. నేను నీతోనే మాట్లాడుతున్నాను. నీకే లేనప్పుడు నాకెందుకంత బాధ? నేను హ్యాపీగా యూఎస్ రమేష్ ని పెళ్లి చేసుకుని అమెరికా వెళ్ళిపోతాను. అప్పుడు తెలుస్తుంది నీకు నా వాల్యూ ఏంటో. ఇదేంటి? ఎవరు కొరికారు? నేను కొరికేనా? ఫ్రెష్ గా ఉంది. ఎవరు కొరికితే ఏంట్లే, అంతా అయిపోయాక ఒకసారి చెయ్యవు ప్లీజ్. కనీసం అది చూసినప్పుడైనా నేను గుర్తొస్తాను. ఎలా ఉండేవారా మీరు? వదినా వదినా అంటూ పిలిచేవారు. ఇప్పుడు చూడు. అయినా మీకేంట్లే, మీ అందరికి మీ అన్నయ్య ఇంపార్టెంట్ కదా. రేపు ఇంకొకటి వస్తుంది, దాన్ని కూడా వదినా వదినా అని పిలుస్తారు. చూడండి మీ అన్నయ్యకి విడిపోతున్నామని బాధే లేదు. నేను బాధపడాలే? నిజంగా ప్రేమించుంటే ఆ మ్యారేజ్ వద్దని ఇంట్లో వచ్చేసేదానివి. వస్తే మాత్రం ఏం చేస్తావులే? ఇప్పుడు శ్రీశైలం తీసుకెళ్లి పెళ్లి చేసుకుంటానే. 1 minute. వెళ్దామా? అన్న పొద్దుగా 7 గంటలకు పెళ్లి, మీరు 6 గంటల వరకు రెడీగా ఉంటే చాలు. కొడతానని చెప్పు, ఉంటుందేమో. పర్లేదు కదా, ఏం కాదు కదా.
ఏమైనా పర్లేదు కదా, రేపు పొద్దున్నే పెళ్ళి కదా.